వెలువడినటువంటి క్రీస్తు కేక. క్రై, క్రాస్, క్రైస్ట్, క్రీడ్, క్రౌన్. ఇది అందరు పలకండి. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. అంటే భూమి పుట్టి దాదాపు 6,000 సంవత్సరాలైంది, కానీ 2,000 కోట్ల మంది ప్రజలు దాదాపుగా ఉన్నారని మనము అంచనా వేయగలము. ఆ అందరి కేక ఏది అంటే ఈ కేక, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే కేకను మనమందరము వేయవలసి ఉండగా అది ఎవరు పలుకుతున్నారు అని మనం చూసుకుందాం. మొట్టమొదటిగా ఈ కేక ఎక్కడ ఉంటున్నదో మనం చూసుకుందాం. ఈ మాట బహు భయంకరమైనటువంటి మాటను ఈ యేసుక్రీస్తు ప్రభు వారు 3 మాటలు తండ్రి గురించి మాట్లాడినప్పుడు ఇది 2వ మాటగా ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రము సిలువలో పలికిన మాట అంతట్లోనూ నా దేవా అని మాత్రం పలికిన మాట ఈ 4వ మాట అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడ ఉంది అని అంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇక్కడ తెలుగులో ఈ రీతిగా ఉంది, కానీ యాక్చువల్గా అక్కడ ఏలీ ఏలీ లామా సబక్తాని దాని యొక్క ప్రొనౌన్సియేషను వేరు. ఇక్కడ ఏలీ ఏలీ లమా సబక్తాని అని మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఉంది. మరి అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో ఉన్నట్టుగా మనము గమనించగలుగుతున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో మాత్రం ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని ఉంటున్నది. ఇది 2వది. భాషలు ఏ భాషల్లో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఏ భాషలో మాట్లాడినారు మార్క్స్ వార్తలోని భాగమనైతే ఆయన అరమైక్ భాషలో మాట్లాడినాడు. ఎందుకు అని అంటే అరమైక్ భాష వచ్చేసి అప్పుడు యూదులు ప్రస్తావిస్తున్నటువంటి అంటే వాడుకలో ఉన్నటువంటి భాష అరమైక్ భాష. కాకపోతే ఈ నూతన నిబంధన రాయబడింది గ్రీక్లో రాయబడింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో మాత్రము ఏలీ ఏలీ లామా అనేది మాత్రము హెబ్రూలోను, మరి అలాగే సబక్తాని అన్న మాట సిరియాక్ భాషలో ఉంటున్నట్టుగా గమనిస్తున్నాము. మనము 3వ భాగానికి వద్దాం. ఏ భాషలో రాయబడింది, ఎందుకు అంత ఆవేదనతో మాట్లాడుతున్నాడో మనం వెళ్దాం ముందుకి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఆ భాషలకు సంబంధించినటువంటి గ్రీక్ భాషలో ఉన్నటువంటి ఆ ఉచ్చారణను మీకు చూపిస్తున్నాను. ఈ ధరణిలో ఉన్న వారందరి కేకను ఆయనే వేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ కేక ఈ విశ్వమంతా ఎంత లోతుగా ఎంత ఎత్తుగా ఉందో, ఎన్ని గ్రహాలు ఉన్నాయో, ఎన్ని సూపర్నోవాస్ ఉన్నాయో, ఎన్ని గెలాక్సీస్ ఉన్నాయో వాటన్నిటికీ వినబడేటువంటి కేక ఇది. ఎందుకంటే మార్పు తెచ్చిన కేక ఇది. రోదనతో కూడిన కేక, విచారముతో, ఆక్రందనతో, ఆవేదనతో, హృదయ విదారకమైనటువంటి కేకగా మనము చూస్తున్నాం. 3వదిగా ఎందుకు అంత ఆవేదనతో మాట్లాడారు యేసుక్రీస్తు ప్రభువారు అని చూస్తే, ఆయన సిలువ వేసినందుకు ఈ ఆవేదన వచ్చిందా, లేదా తన ప్రజలు అంగీకరించలేదని ఈ ఆవేదన వచ్చిందా, ఆయన రాజుగా జయప్రవేశం చేసినప్పుడు అంగీకరించిన ప్రజలు ఆల్ ఆఫ్ ఎ సడన్గా తృణీకరించినప్పుడు వచ్చిన కేకన, మరి పేతురు బొంకినాడని తన ప్రజలు సిలువ వేశారని, పిడి గుద్దులు కొద్దారని, కొడద దెబ్బలు తగిలించారని, మరి సిలువ వేశారని ఈ యొక్క కేక కనపడిందా? అంటే ఇది శరీరానికి తగిలిన గాయములు బట్టి ఈ కేక వచ్చిందా అని అనుకుంటే అది ముమ్మాటికి కాదని. మరి ఎందుకు ఈ కేక వచ్చిందో మనకు యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనము మనకు తెలియజేస్తుంది. ఒక్కసారి చూసుకుందాము. స్క్రీన్ మీద కనిపిస్తుంది. నన్ను పంపిన వాడు, అందరు చదవాలి, నన్ను పంపిన వాడు ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎప్పుడు తోడుగా ఉన్నటువంటి ఆయన అక్కడ ఆఖరి వచనంలో ఆఖరి లైన్లో ఏముంది, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఎప్పుడు కూడా ఆయన ఎడబాసిన దేవుడు కాదు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పిన దేవుడు తన ప్రియా కుమారుని విషయంలో ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలేదు. అయితే ఇప్పుడు ఆ సమయమున ఆయన హృదయ వేదనతో ఆయన ఆత్మకు కలిగినటువంటి గాయమును బట్టి
ఆయన ఈ కేకను వేస్తున్నాడు. శరీరము కలిగిన గాయమును బట్టి కాదు, కానీ ఆత్మకు కలిగిన గాయం. ఏమిటా గాయం, ఎందుకు పలికాడు అని మాటను మనం చూసుకుంటే, నాలుగో ప్రశ్నను మనం చూసుకుంటే, ఎందుకు పలికాడు అని అనుకుంటే, మన క్రీస్తు ప్రభువారు కీర్తనల గ్రంథం 22వ కీర్తన 1వ వచనం, నా దేవా నా దేవా నీవు నన్నేల వీడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు. ఈ ప్రశ్నకు జవాబు లేని ప్రశ్నకు ఇక్కడ మనము చూస్తున్నాం. ఏమిటంటే, ఎందుకు పలికాడంటే, మొట్టమొదటిగా ఆయన ప్రవచన నెరవేర్పుకై. దావీదు మహారాజు దాదాపు 1000 సంవత్సరాల క్రితం పలికినటువంటి ఆ మాటను ఆయన పలుకుతున్నాడు. శ్రమ సేవకుడు ఈ యెషయా గ్రంథము 53వ అధ్యాయములో ఆయన పలుకులను మనము చూస్తున్నాం. ఇవి ముమ్మాటికి ప్రవచన నెరవేర్పు కోసమే అని మనం గమనిస్తున్నాం. తర్వాత 5వ ప్రశ్నను మనము చూస్తున్నాం. ఇక్కడ తండ్రి కుమారుని చేయి విడిచిపెడతాడని తెలుసా? తండ్రి కుమారుని చేయి విడిచిపెడతాడని కుమారునికి తెలుసా అంటే, పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తున్నది జవాబు ఏంటంటే, జవాబు తెలుసు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుండి 39 వచనాలకు చదువుకుందాం. స్క్రీన్ మీద ఉంది. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. మొట్టమొదటిసారి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, గెత్సెమనే తోటలో ఈ గిన్నెలోనిది తొలగిపోనిమ్ము అన్నాడు. ఆ గిన్నెలో ఏముంది అంటే, లోక పాపం అనేటువంటి పాపంతో నిండినటువంటి గిన్నె. ఇట్స్ ఎ కప్ ఆఫ్ సఫరింగ్. ఆయన సిలువ వేయబడతాడని, పిడిగుద్దులు గుద్దబడతాడని, మేకులు గుచ్చబడతాడని, ఆయనకు ముళ్ళ కిరీటం గుచ్చుతారని, ఆయనను దూషిస్తారని, ఆయన నిందిస్తారని, ఆయన పేరు చెడ్డగా ఇతరులకు పాకుతుందని, అందుకు నిమిత్తం ఆయన బాధపడలేదు. కానీ ఇక్కడ మనము చూస్తే గిన్నెను తీసివేయమని ప్రార్థిస్తున్నాడు. రెండోసారి 42వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 42వ వచనం చూడండి. మొదటిసారి ఏమో నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము అని చెప్పినాడు. కానీ రెండో మారు మాత్రము 42వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 42వ వచనం. చాలు. ఇది తాగితేనే కానీ ఇది తొలగిపోదంటే నేను తాగుతాను, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అన్నాడు. ఈ గిన్నె ఆయనను తాగటానికి ఆయనకు మొట్టమొదటిగా తొలగిపోనిమ్మన్నాడు. రెండోసారి ఇది తాగితేనే నీ చిత్తం నెరవేరుతుందంటే ఆయన తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆయన మొట్టమొదటిగా తన హృదయమును ఆయన సిద్ధము చేసుకొని, శరీరము బలహీనమైనప్పటికీ ఆత్మను సిద్ధము చేసుకొని పలుకుతున్న వేదనతో కూడినటువంటి మాట. ఎందుకు అంతగా బాధపడుతున్నాడు? ఈ గిన్నెలోనిది పాపమును భరించాలని అని కాదు, కానీ తండ్రి ఎడబాటును కలిగి ఉంటాడని, అందును బట్టి ఆయనకు ఈ వేదన కలుగుతుందని మనకు తెలుస్తున్నది. ఆ గిన్నెలోనిది తాగుట వలన తండ్రితో ఎడబాటు కలుగుతుందని యేసుక్రీస్తు ప్రభు చాలా వేదనతో ఆ చెమటలు రక్తబిందులుగా మారినట్టుగా మనం చూస్తాం. ఎంతో తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు తప్ప ఎప్పుడు కలగని రీతిగా ఆయన గెత్సెమనే తోటలో శ్రమ పడినట్టుగా మనం చూస్తున్నాం. 6వది, మరి తండ్రి ఎందుకు మౌనంగా ఉన్నాడు? తండ్రి ఎందుకు మౌనంగా ఉన్నాడు? యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనము చూద్దాం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరిచెను గనక ఆయన ఆలకింపకున్నాడు. ఆయన
విననేరకుండునట్లు చెవులు మందము కాలేదు, రక్షింపకుండా నేరునట్లు హస్తము కూర్చక కాలేదు. మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగు పరిచెను గనక ఆయన ఆలకింపకున్నాడు. ఎవరికి దూరముగా ఉన్నారు అని ఒకసారి చూసుకుందాం. ఆదాముకు, ఆది కాండంలో ఆదాముకు తను చేసిన పాపమును బట్టి ఆయన ఏదైనా తోట నుండి వెలివేయబడ్డాడు. ఆయన దేవుని యొక్క సన్నిధానం నుండి వెలివేయబడి 930 సంవత్సరాలు ఆయన బతికిన దినములన్నీ కూడా బాధతో నిట్టూర్పులతోనూ బాధపడినట్టుగా మనము ఆది కాండం 2-3 అధ్యాయాల్లో చూస్తున్నాం. మరి అలాగే ఆది కాండం 4వ అధ్యాయం 14వ వచనం తీయండి, ఒకసారి చూసుకుందాం. నేడు ఈ ప్రదేశం నుండి నీవు నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధి రాకుండా వెలివేయబడిచు దిగులు పడుచున్నాడు. ఎవరు ఈ దిగులు పడుతూ వెలివేయబడినటువంటి దేవుని సన్నిధి లేనటువంటి వ్యక్తి అంటే కయీను. తన తమ్ముణ్ణి హతము చేసిన తర్వాత, తన తమ్ముణ్ణి చంపిన తర్వాత దేవుని మీద కోపమును పెంచుకున్నటువంటి ఆ కయీను దేవుని సన్నిధి నుండి వెలివేయబడిన సంగతి మనము గమనిస్తున్నాము. అతడు పాపము చేయగా దేవుడు అతను వెలివేశాడని మనం చూస్తున్నాం. తర్వాత ఇజ్రాయేలీలు దేవునికి కోపం తెప్పించే పని చేశారు. బంగారు దూడను చేసుకొని వెలివేయబడ్డారు, ఆయన సన్నిధి నుండి వెలివేయబడ్డారు. 6 లక్షల కాలుబలమును మనం చూస్తున్నాం, కానీ ఆ మార్గం గుండా చనిపోయిన వారి సంగతి చాలా ఎక్కువగా ఉన్నదిగా మనం చూస్తున్నాం. తర్వాత సంసోను దేవుని బలమును పొందుకొని ఎంతోమందిని చంపినటువంటి ఆయన, ఫిలిస్తీయులను హతమార్చిన ఆయన కేవలం దెలీలా చేతిలో ఆయన ఓడిపోవడానికి గల కారణము, ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోవడానికి కారణం ఏంటంటే అతని పాపము. మరి తిరిగి దేవుని సన్నిధి కోల్పోయిన ఆయన దేవుని వైపు చూశాడు, దేవుని సన్నిధిని పొందుకొని తర్వాత జయించిన రీతిగా చూస్తున్నాం. కాకపోతే దేవుడు అతనిని దూరముగా ఉన్న సంగతి మనం చూస్తున్నాం. దావీదు మహారాజు ఊరియా చంపిన తర్వాత, బత్షెబను తీసుకున్న తర్వాత ఆయన కలిగినటువంటి ఎడబాటు దేవుని నుండి ఎంతకంటే ఆయన ఏడ్చుతుండగా ఆయన తలదిండు ఆయన ఏడుపులో కొట్టుకొని పోయిందన్నంత హృదయవేదనకు ఆయన తట్టుకోలేని స్థితిలోనికి ఆయన వెళ్ళినట్టుగా చూస్తున్నాం. దేవుడు దూరముగా ఉన్న స్థితిని. మరలాగే యోనా గురించి కూడా మనము చూడగలుగుతాము. దేవుని మాట కాదని ఆయన చేప కడుపులోనికి, ఆ గొప్ప మత్సరము కడుపులోనికి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు పాపములను, మన పాస్టర్ ఎప్పుడు చెప్పాడు, గాడ్ కెనాట్ సీ యూ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. గాడ్ కెనాట్ సీ యువర్ సిన్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గాడ్ కెనాట్ సీ యూ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయితే ఇక్కడ ఏమయ్యింది, దేవుడు అంత ఎడబాటును కలుగజేశాడు యేసుక్రీస్తు ప్రభు వారి కంటే, మనకు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. ఎందుకనగా ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. He became the ransom. The manifestation of ransom. ఆ సమయంలో మనకు బదులుగా ఆయన పాపము అయిన సమయమును మనము చూస్తున్నాము. ఆ పాపమును బట్టి, ఆ పాపముతో నింపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి శరీరమును అక్కడ మనము జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. మనందరి అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. సో మనందరి పాప శిక్షను అతని ప్రియ కుమారుని మీద ఆయన మోపాడు గనుకనే ఆయనకు దూరముగా ఉంటున్నదిగా మనం చూస్తున్నాం. తర్వాత చీకటి ఎందుకు కమ్ముకున్నదని మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం చదవాలి. మీ బైబుల్స్ని ఓపెన్ చేసి చదవాలని మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం. ఆ దేశం అంతటిను చీకటి అయింది. ఇది ఎక్లిప్స్, సూర్యగ్రహణం వల్ల కలిగిన చీకటి కాదండి. ఎందుకంటే పస్కా పండుగ మనము నిసాన్ నెల అంటే మొదటి నెలలోని
14వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు జరుపుకుంటాం. అనగా 1వ తారీఖు అప్పుడే ఈ అమావాస్య అయిపోతుంది. అంటే పౌర్ణమిలో, నిండు పౌర్ణమిలో జరుగుతుంది. సూర్యగ్రహణాలు జరగాలంటే అమావాస్యలోనే జరిగేది. అయితే ఇక్కడ గ్రహణం జరగట్లేదు, కానీ చీకటి కనిపిస్తున్నది. ఎందుకు కనిపిస్తున్నదని మనకు పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుందో మనము చూసుకుందాం. గాడ్ డిడ్ నాట్ అల్టిమేట్లీ అబాండన్ హిస్ సన్. ఇక్కడ ఈ చీకటి ఎందుకు కమ్మింది? చీకటిని మనము దేనితో పోల్చుకుంటాం మనకు అందరికీ తెలుసు. ఎందుకు చీకటిని పాపముగాను చూసుకుంటాము, చీకటిని దేవుని సన్నిధి లేని తనమును మనము చూసుకుంటాం. మన పాస్టర్ సార్ గారు ఎప్పుడు చెప్తున్న రీతిగాను మరి ద్వితీయోపదేశ ఖండం 16వ అధ్యాయము 6వ వచనమును, నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశును వధించి. అనగా పస్కా బలి జరగే సమయమున తన ప్రియ కుమారుని బలి ఇస్తున్నటువంటి సమయములో ఈ చీకటి సంభవించిన రీతిగా మనం చూస్తున్నాం. తండ్రి యొక్క ముఖ కాంతి నుండి వెలివేయబడిన తన ఏమంటారు ప్రియ కుమారుని చూస్తున్నాం. డయోనిసిస్ అనేటువంటి వ్యక్తి ఏమంటాడంటే, చాలా గొప్ప మాట అంటాడు. ఏమని అంటే, ఎయిదర్ ద గాడ్ ఆఫ్ నేచర్ ఈజ్ సఫరింగ్ ఆర్ ద మెషిన్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ స్టంబ్లింగ్ ఇన్ రూయింగ్. అనగా సృష్టి చేసినటువంటి దేవుడు బాధ కలిగి ఉంటున్నాడు ఈ సమయమందు, లేదా సృష్టి నియమం అంటే ఏ నియమము చొప్పునైతే సృష్టి జరిగిందో అది మొత్తము అతలాకుతలమవుతుంది అని ఆయన తెలియజేశాడు. మరి అటువంటి పరిస్థితే కదా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉంటున్నది. చీకటిలో ఉంటున్నాడు. ఆ చీకటి ఒక సూచన ప్రాయంగా ఉంటున్నది. అక్కడ దేవుడు తన ప్రియ కుమారుని మీద లోకపాపం అంతటిని మోపినటువంటి ఆ సమయములో తన ప్రియ కుమారుని చూడలేని ఆ తనమును ప్రకృతి సైతము తట్టుకోలేక చీకటిగా మారినదిగా మనము చూస్తున్నాం. ఆ ప్రేమమూర్తి పాపముగా అయిన సమయము, ఆ దివ్యమూర్తి జవాబు పొందలేని ఏకైక ప్రశ్నకు ఆ సమయంలో చీకటిలో ఉంటున్నదిగా మనం చూస్తున్నాం. అపవాదిని ఎదిరించడానికి, అపవాది వేసిన బాణమును తొలగించడానికి చీకటిలో దాని బలములోనే దానిని ఓడించాలని ఆ చీకటిలో ఆయన తండ్రి సన్నిధానం లేని ఆ చీకటి అయినటువంటి ఆ చీకటి, పాపం అనే చీకటిలో ఆయన పాపముగా చేయబడ్డాడు అని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యొక్క ప్రియ కుమారుని మనము ఇక్కడ చూస్తున్నాము. ఆయన పాపముగా మార్చబడిన గడియ ఈ గడియను తట్టుకోలేక ఆయన ఆక్రందనతోనే పలుకుతున్నటువంటి మాట, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అని గట్టిగా బిగ్గరగా, ఎంతగా అంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పాలం వెలుపల ఉన్నటువంటి ఆయన సిలువ వేయబడినటువంటి ఆయన ఆ పాలము అవతలున్న ఊరిలోని వినపడిచ్చే రీతిగా ఆయన బిగ్గరగా వేశాడు. కానీ అయినను ఆ ప్రశ్నకు సమాధానం లేని స్థితిగా ఉంటున్నది. ఎందుకంటే అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అన్న సంగతి మనము చూస్తున్నాం. జీసస్ వాస్ ఫర్సేకెన్ టు రిడీమ్ us అని మనము జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు యోబు పొందుకున్న శ్రమ కంటే బహు భయంకరమైన శ్రమను అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పొందుకున్నారు. ఏమిటి అంటే సృష్టి పుట్టినప్పటి నుండి, అనగా సృష్టి ఆరంభము నుండి అంతం వరకు ప్రతి ఒక్క మానవుని యొక్క పాప భారమును తానొక్కడే మోస్తున్నాడు గనక ఈ బాధతోని విదారకరమైనటువంటి వియోగం కలిగిన సమయంలో ఈ ఆక్రందన ఆవేదన కేకను ఆయన వేస్తున్నాడు. మరి ఈ 4వ మాటను మనము కేవలం గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే కాదు కానీ ప్రతి ఆదివారం మనము దీనిని ధ్యానిస్తున్నాం. ఏ రీతిగా అంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనమును మనము చూసుకుందాం. దయచేసి యెషయా గ్రంథము 54వ అధ్యాయం 7వ వచనము. సో ఎస్ చాలు.
సో మత్తయి సువార్త 26వ అధ్యాయం మన ప్రభాలో సమీపించేటప్పుడు ఆయన ఆ గిన్నెలోనిది పట్టుకొని, ఇది నా నిబంధన నిమిత్తమైనటువంటి రక్తము, పానార్పణముగా పోయబడిన నిబంధన రక్తము అని చెప్తూ వస్తున్నాడు. సర్వజనుల యొక్క పాప క్షమాపణ నిమిత్తమై పోయబడిన నిబంధన రక్తము. ఇందాక మనం చూసుకున్నప్పుడు గెత్సెమనే తోటలో ఆయన గిన్నెలో ఏముంది? లోక పాపములకు సంబంధించినటువంటి సాదృశ్యముగా ఉన్నటువంటి ఆ గిన్నెను యేసుక్రీస్తు ప్రభువారు తాగి, ఆ గిన్నెలోనికి తన సిలువలో ఆయన చిందించిన రక్తముతో నింపి ఆ రక్తమును మనకు అనుగ్రహిస్తున్నాడు. మన పాస్టారు మనకు మరి మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను, మొదటి కొరింథీ పత్రికలోను అనేక రెఫరెన్సెస్ ద్వారా ఈ విషయమును మనకు గుర్తు చేసి మనలో స్థాపించినటువంటి మాటను మనం చూస్తున్నాము. అయితే ఈ వేదన కలిగిన ఆయనకు మరి ఎటువంటి ఫలితము లేదా అని మనం చూస్తే 8వది ఏమై ఉందో మనము ఫలితం చూద్దాం. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మన నిమిత్తమై ఆయనను ఎడబాపాడు. అయితే ఆయనకు ఎటువంటి బహుమానం అనుగ్రహిస్తున్నాడంటే, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనమును త్వరగా చదవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. సమస్త దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున ఆయన కూర్చున్నాడు. ఆయన తన కుమారుని చేయి విడిచిపెట్టి ఆయన తిరిగి వాత్సల్యము చూపించాడు. ప్రియులారా, ఆయన పొందుకున్నటువంటి ఆశీర్వాదం తండ్రి కుడి పార్శ్వమున కూర్చొనినది. త్రియేక దేవుడు మన దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైనటువంటి దేవుడు. అయితే తన పరిశుద్ధాత్మ ద్వారా, తన ప్రియ కుమారుని యొక్క బలియాగం ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి బహుమానం చూస్తాం. ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చినటువంటి ఫలితమును, ఆ ఎడబాటు, ఆ వియోగమును బట్టి ఆయనకు ఇచ్చినటువంటి బహుమానం చూసాము. ఇప్పుడు మనకు ఇస్తున్న బహుమానము మనం చూద్దాం. మరి నిత్య జీవం అనేటువంటి బహుమానమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మరి అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారము ఆయన మనల్ని తన కుమారునిగాను కుమార్తెలనుగా ఆయన చేస్తున్నాడు. పాపంతో నిండిన ఈ గిన్నెను తీసుకొని ఆయన గిన్నెతో తన రక్తంతో నింపి ఆయన మనల్ని శుద్ధీకరించి ఆయన మనకి ఇవన్నీ అనుగ్రహిస్తున్నాడు. కనుక మరి మనమందరము కలిసి మన దేవుని స్తుతిద్దాం. ఆయన పొందుకున్నటువంటి ఆ ఎడబాటును బట్టి, ఆ పస్కా బలి తానే అయి ప్రధాన యాజకుడిగా ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి మన నిమిత్తము ఆయన తండ్రి వీరేమి చేయించినారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అన్న మాటను స్థాపిస్తూ ఎక్కడ పలికాడు? నా దేవా నా దేవా నన్నెందుకు విడిచింది అనగా, ఈ మాటను పలకగానే ఇది మెస్సయ పలకవలసిన మాట, ఇది లోకరక్షకుడు పలకవలసిన మాట. నేను పలుకుతున్నాను, ఈ మాటను నేను మీ అందరి మధ్యలో పలుకుతున్నానని మాత్రమే కాదు, కానీ దానికి సంబంధించిన వెలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనమందరం చేయవలసింది ఏంటంటే, ఆయన మనకు నిత్య ఎడబాటు కలగకూడదని తన ప్రియ కుమారుని, తన అద్వితీయ కుమారుని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కానీ ఆ లోకమును తనతో పాటు వెంట పెట్టుకోవడానికి తన అద్వితీయ కుమారుని సైతము మనకు అనుగ్రహించాడు. ఆయన శిలువ రక్తము ద్వారా మనకు పాప క్షమాపణను అనుగ్రహించినాడు. కాబట్టే ఈ ఎడబాటును ఆయనను తట్టుకోలేకనే ఆయన ఈ ఆక్రందన కేకను, ఆవేదన కేకను, ఈ వియోగమును తట్టుకోలేకనే ఈ కేకను వేస్తున్నట్టుగా మనం అందరము చూస్తున్నాం. సో జీసస్ క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ సో దట్ వీ మే బి సేవ్డ్ అండ్ బి విత్ హిమ్ everlasting in his everlasting love. మరి ఆఖరిగా కొన్ని వచనాలను మనం చూసుకుందాం. ఏమిటి అని అంటే,
కీర్తనల గ్రంథం 94వ కీర్తన 14వ వచనం, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. మన దేవుడు మనల్ని ఎడబాపుట లేడు. తన ప్రియ కుమారుని ద్వారా, ఆయన ద్వారా మనల్ని ఎడబాపుట లేదని చెప్తున్నాడు. గాడ్ కెనాట్ సీ యువర్ సిన్స్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి ఎడబాపే దేవుడు మనకు లేడు, మనతో పాటు ఉండేటువంటి దేవుడు. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుమని ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 8వ వచనంలో తెలియజేస్తున్నాడు. మరి అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మన కంఠపాఠం వచ్చు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. ఆఖరిగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35, 38, 39 ఈ స్క్రీన్ మీద కనపడుతుంది, చదవండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవువి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాము. మన దేవుడు మనల్ని ఎడబాపేవాడు కాదు. దేవదూతలు చెప్పారనో లేదా ఎవరైనా మనుషులు చెప్పారనో దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కానీ పరమగీతములు 8వ అధ్యాయం 7వ వచనం, అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు. ఆయన ప్రేమను, మన పట్ల ఉన్న ఆయన ప్రేమను ఆర్పజాలదు. ఆ ప్రేమమూర్తి నిన్ను నన్ను ఈ రీతిగా ప్రేమిస్తున్నాడు. ఎవరి మాట వినకుండగా ఆయన ఎవరిని బట్టి నిన్ను నన్ను తృణీకరించటం లేదు, కానీ ఆయనే తృణీకరింపబడి ఆయనే మూల స్తంభమైనటువంటి ఆయన మనం దేవాలయమైనటువంటి మన శరీరమును నిర్మించడానికి ఆయనే పానార్పణముగాను, పోయబడిన పస్కా బలి పశువుగాను, పస్కా మరి పులయన్ రొట్టెరుగాను ఆయన విరువబడి మనకందరికీ తన రక్తమును చిందించి రక్షణను అనుగ్రహించాడు. కాబట్టి ఆయన రక్షణను స్వీకరిస్తే ఎడబాయబడిన వాళ్ళము మనము కాదని మనకు ఈ దినమున తెలియజేస్తున్నాడు. నీ ప్రేమమూర్తి, నా ప్రేమమూర్తి అయినటువంటి ఆ క్రీస్తు యేసు నిన్ను ఎడబాపలేదన్న సంగతి ఎల్లప్పుడూ గుర్తుండాలని ఆయన రోమపత్రిక 8వ అధ్యాయం 35, 38, 39లో ఆయన నీ నిమిత్తము నా నిమిత్తము రాశాడు. మనం మర్చిపోకూడదని. ఎందుకంటే ఆయన తన అరచేతులను చూపాడు. అరచేతిలో నీ పేరును చెక్కుకున్న ఆయన దక్షిణ హస్తంలో, ఆయన రక్షించే దక్షిణ హస్తంలో నీ పేరును ఏ రీతిగా తుడిచివేయడం ఇష్టం లేక, నీ పేరును నా పేరును తుడిచివేయడం ఇష్టం లేక ఆ చేతులతోనే ఆయన గాయమును పొందుకొని ఆయన తన ఆ చేతిలోనే మన పేర్లను రాసుకొని ఆయన మనకు విమోచనను అనుగ్రహించాడు. ఆయన వియోగమును పొందుకొని మనకు విమోచనను అనుగ్రహించాడు. కళ్ళు మూసుకుందాం. ఆ జాలి ప్రేమను గమనింపకుందువా? ఆ ప్రేమమూర్తిని గ్రహింపకుందువా? ఓ సోదరా, ఓ సోదరి, ఆ ప్రేమమూర్తిని ఆయన పాదములను చేరి ఆయన యొక్క రక్షణను పొందుకోవాలని మనవి చేస్తున్నాను. సిలువలో కన్నీళ్లు కార్చాడని ఆయన బాధపడ్డాడని కాదు, కానీ ఆయన తండ్రి యొక్క ఎడబాటును తట్టుకోలేక, ఆ 3 దినములు ఆయన ఎడబాటును తట్టుకోలేక, భూమి పుట్టక మునుపు నుండి తోడుగా ఉన్న ఆయన ఎడబాటును తట్టుకోలేక ఆయన ఈ బిగ్గరమైనటువంటి కేకను వేశాడు. కేవలం నీ కొరకు, నా కొరకు మనం వేయవలసిన కేకను ఆయన వేసి మనకు ఆయన యొక్క విమోచనను అనుగ్రహించాడు. కనుక మనము వేయవలసిన కేక, తండ్రి నా నిమిత్తము నీవు శిలువ మరణం పొందావు, నీవు నా రక్షకుడివిగా కమ్ము అని మనము ఆయన పాద పద్మపీఠముల ఎదుటకు చేరాలి. ఎందుకంటే ఆయన మహామహుడగు దేవుని సింహాసనము మరి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. మనం తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవా, నాకు ఇచ్చిన ఈ రక్షణను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
నీ ప్రియ కుమారుని ద్వారా ఈ రక్షణను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీవిచ్చిన ఈ విమోచన బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉదయకాలమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.